ఫ్రెండ్స్, మన రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించిన నివాస గృహాలైన అపార్ట్మెంట్స్, ఈ భారీ టవర్స్ని తొందరలో ఇవి కంప్లీట్ చేసి వారికి అందించబోతున్నారు. అందులో భాగంగా వీటికి సంబంధించిన మౌలిక వసతులు అంటే రోడ్స్, వాటరు, డ్రైన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఈ టవర్స్లో ఈ నిర్మాణాలకు సంబంధించిన పెయింట్ వర్క్లు, మొత్తం వర్క్స్, లిఫ్ట్లు అలాంటివన్నీ యూటిలిటీ ఫెసిలిటీస్ మొత్తం ఏదైతే మొత్తం చాలా వరకు కంప్లీట్ చేశారు. ఇంకొంచెం వర్క్స్ ఏమి ఉన్నాయి, పెయింట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఈ నిర్మాణాలు మొత్తం దాదాపుగా 10.8 ఎకర్స్లో వీటిని నిర్మించారండి. చూడండి, ఇవన్నీ హైవే నిర్మాణాలు. ఈ ర్యాంప్ టైపు ఇది జస్ట్ బై వాక్ ద్వారా చేరుకోవడానికి ఈ ర్యాంప్ నిర్మించారండి. ఇది మొత్తం ఈ అపార్ట్మెంట్ మధ్యలో ఏదైతే ఉందో ల్యాండ్స్కేపు, గార్డెన్స్, వాలీబాల్ ఇలాంటి అన్నిటి కోసం మంచి గ్రీనరీలతో ఇక్కడ ఈ అపార్ట్మెంట్ మధ్యలో నిర్మించారండి. మొత్తం చూడండి ఒకసారి గార్డెనింగ్ అవన్నీ. ఫ్రెండ్స్, ఈ వీడియోని దయచేసి స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ కంప్లీట్ అయిన వర్క్స్కి సంబంధించిన అపార్ట్మెంట్ వర్క్స్, ఆల్రెడీ కంప్లీట్ కాకుండా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్న వాటిని రెండింటినీ చూపించాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈ నిర్మాణ భవనాలు మొత్తం ప్రతి టవర్కి మంచిగా వెంటిలేషను, అన్ని రకాల సౌకర్యాలు వాటితో వీటిని నిర్మించారండి. చాలా హై రైజ్ అపార్ట్మెంట్ టైప్లో వీటిని నిర్మించారు. చూడండి ఈ గ్రీనరీ ఇవన్నీ ఎలా ఉన్నాయో. సరే, అంతా కూడా ఈ మధ్యలో మిడిల్లో ఏదైతే అపార్ట్మెంట్కి టవర్కి మధ్యలో మిడిల్లో ఉండే ఇదండి. ఈ రెడ్ కలర్లో కనిపించేది వాకింగ్ ట్రాక్ అండి. చాలా మెత్తగా, చాలా స్మూత్గా ఉండేటట్లు ఒక రకమైన కాయర్తో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది మొత్తం ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఉంటుంది. ఇది ఈ ట్రాకు చూడండి, ఇది కింద నుంచి స్టార్టింగ్ నుంచి ఈ ట్రాక్ ఉంటుంది. మొత్తం ఈ ల్యాండ్స్కేప్ ఏరియాలో గ్రీనరీ ఇవన్నీ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి, బై వాక్ ఎంట్రన్స్, నడక మార్గానే లేదు. చూడండి, ఎంట్రన్స్ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్తో చాలా అందంగా తీర్చిదిద్దారండి. మంచి వెంటిలేషన్తో ఏ రూమ్లోకి వెళ్ళినా కానీ అవుట్ సైడ్ నుంచి మంచి వెంటిలేషన్, సూర్యరశ్మి అవి తగిలేటట్టుగా, గాలి వచ్చేటట్లుగా ఇవి మొత్తం ప్లాన్ చేశారు ఇంజనీరింగ్ ప్లాన్లో. ఆల్రెడీ ఫ్యాన్లు, ఏసీలు అవి ఇన్స్టాల్ చేశారు. కొంచెం పెయింట్ వర్క్స్ అవి ఉన్నాయి పెండింగ్. చూడండి, ఇది వెయిటింగ్ హాల్ అండి. ఎవరైతే ఎమ్మెల్సీ సంబంధించిన వాళ్ళ సిబ్బంది, అనుచరులు వాళ్ళ కోసం వెయిటింగ్ హాళ్ళు. చూడండి, ఇవన్నీ యూటిలిటీ ఏరియా అండి వాళ్ళకి సంబంధించింది. ఇవి లిఫ్ట్ ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇదండి. ఈ ఎంట్రన్స్ నుంచి బయటికి రాగానే ఇక్కడ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. లిఫ్ట్లు చాలా హై స్పీడ్ లిఫ్ట్లని ఇక్కడ ఇన్స్టాల్ చేశారండి. చూడండి ఇవన్నీ. ఇంకొంచెం ఏదైతే తలుపులు, ఏసీలు ఆల్రెడీ ఫిట్ చేశారు. ఏసీలు, ఫ్యాన్లు, ఈ వుడ్ వర్క్స్ వరకు కొంచెం పెండింగ్ ఉందండి. అన్నీ కాదు, కొన్ని వరకే పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ ఇది చూడండి, దీని తర్వాత కంప్లీట్ అయిన కూడా హౌస్ కూడా, అపార్ట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం ఏసీలు, ఫ్యాన్లు అన్నీ చాలా కాస్ట్లీ వర్క్స్ బాగా చేశారండి. చాలా నీట్గా ఈ షాండ్లియర్స్ కానీ చాలా వరకు ఇవన్నీ. ఇది ఇంకా కొన్ని వుడ్ వర్క్స్ ఉన్నాయండి దీంట్లో. వర్క్స్ చేస్తున్నారు వర్కర్స్ ఆల్రెడీ.
ఇక్కడ ప్రతిదానికి మంచి ఫెసిలిటీస్తో అన్ని రకాల ఫెసిలిటీ పెట్టారండి. ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్స్కి గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసి దాని ద్వారా గ్యాస్ని సప్లై చేశారండి. ఎటువంటి గ్యాస్ ఇబ్బంది లేకుండా అలా మొత్తం A to Z ఫెసిలిటీస్తో ఇక్కడ అపార్ట్మెంట్ని చాలా హై రైజ్ టైప్లో నిర్మిస్తున్నారు. ఇవన్నీ ఫినిషింగ్ వర్క్స్. ఇది లాబీ అండి, చూడండి. కొంచెం సిట్అవుట్ ఏరియా అది. ఇది ఒక బెడ్రూము, ఫ్యాన్స్ విత్ ఏసీలు. లోపల ఇంటీరియర్ చాలా రిచ్గా చేశారండి. ఇంకా కొన్ని రూమ్లకి కొన్ని వాటికి అక్కడక్కడ సీలింగ్ వర్క్స్, కొన్ని ఫిట్టింగ్ వర్క్స్ అవి పెండింగ్ ఉన్నాయండి. లోపల బాత్రూమ్కి సంబంధించినవి కూడా కమోడ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేశారు. చూడండి, ఇవన్నీ కూడా వుడ్కి సంబంధించిన వర్క్స్ అన్నివి. సీలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. పెయింట్ వర్క్స్ కొంచెం అక్కడక్కడ టచ్అప్లు ఉన్నాయి అంతేను. చూడండి, ఇదంతా ల్యాండ్స్కేప్ అండి. మొత్తం గ్రీనరీ అంతా నీట్గా ప్రతిదీ ఒక డిజైన్ చాలా నీట్గా ప్లాన్ చేశారండి. ఇక్కడ గేమ్స్ కోసం వాటి కోసం కూడా బాస్కెట్ బాల్ లాంటివి చూడండి, ఇలాంటివి కూడా అరేంజ్ చేశారు గ్రీనరీతో పాటు. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన అపార్ట్మెంట్ అండి. చూడండి ఇది ఎలా ఉందో. ఇది హాల్ అండి. ఏసీలు ఫ్యాన్లు అన్నీ ఫిట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొత్తం వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇదండి ఇది చూడండి. ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ మొత్తం టోటల్గా వచ్చి 288 గదులండి ఇవి మొత్తం అపార్ట్మెంట్స్. ప్రతి ఫ్లోర్కి 2 చొప్పున వీటిని నిర్మించారండి. చూడండి, ఇదంతా ఇంటీరియర్ ఎలా చేశారు. ఇది కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. చూడండి, మొత్తం ఓన్లీ డోర్ ఫిట్టింగ్ వర్క్స్ వరకే పెండింగ్ ఉన్నాయండి. చూడండి, కబోర్డ్స్ ఇటు చూసినా నీట్గా వెంటిలేషన్ వచ్చే విధంగా చాలా బ్రాండ్గా కట్టారండి వీటిని. ఒక్కో ఫ్లాటు దాదాపుగా 3500 చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించారండి. ఇందులో దాదాపుగా 3 ఎకరాల వరకు ల్యాండ్స్కేపింగ్, పొడియం ఏరియా ఇలాంటి వాటి కోసం కేటాయించారండి. చూడండి, మెయిన్ హాల్ ఎంత విశాలంగా ఈ షాండ్లియర్స్ కానీ, ఈ ఏసీలు కానీ, ఇవన్నీ కబోర్డ్స్, టీవీ స్టాండ్, ఇవన్నీ కూడా. ఇది దేవుడు గదండి, దేవుడు రూము. చూడండి, ఇది వంట రూమ్ అండి. వంట రూమ్లో ఫ్యాన్లు చాలా లార్జ్ స్కేల్లో మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా ఫిట్టింగ్ చేశారు. ఇటు అవుట్ సైడ్ వెళ్ళడానికి ఎన్ని కబోర్డ్స్ చూడండి ఎంత బాగా నీట్గా ఉన్నాయో. ఇక్కడ గ్యాస్ ఏరియా, ఇదంతా గ్యాస్ వాషింగ్ ఏరియా మొత్తం. టీవీ స్టాండ్ అండి. ఇది ఒక వంటగది, ఇది బెడ్రూమ్ అటాచ్డ్. సెల్ఫ్లో అన్నీ తయారు చేస్తారు. ఈ మెయిన్ హాల్ నుంచి ఇలా అవుట్ సైడ్ వస్తే ఇక్కడ మంచి సిట్అవుట్ ఏరియా ప్లాన్ చేశారండి. చూడండి, ఇక్కడ మంచి ఆహ్లాదంగా అవుట్ సైడ్ కనిపించేటట్లుగా చాలా బాగా తీర్చిదిద్దారు. చూడండి, మంచి గార్డెనింగ్ అంతా కనిపించేలాగా. ఇది ఫ్రెండ్స్, ఈ మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పార్ట్స్ ఇంటర్నల్లో అవుటర్స్కి సంబంధించిన వర్క్స్. దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. జై అమరావతి, జై హింద్.